వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలతో ఏపీ ఎంపీలు భేటీ, ఉక్కు పరిశ్రమ విక్రయం నిలిపివేయాలని విజ్ఞప్తి. టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు మండిపాటు, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వలాభం కోసం పాటుపడుతున్నారని విమర్శ. బీజేపీకి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ రాజీనామా, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి. నెల్లూరులో సోను సూద్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోను సూద్ కి గౌతమ్ రెడ్డి అభినందనలు. రామగుండంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, వైద్య కళాశాల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు. డీటెయిల్స్ చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఆయన వెంట ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాల నేతలు కూడా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయాన్ని నిలిపివేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. నవరత్న హోదా సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీకి ఆభరణం వంటిదని పేర్కొన్నారు. जुडिशियल प्रोब शुरू करो जुडिशियल प्रोब शुरू करो मोदी सरकार डाउन 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 मोदी सरकार हाय 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 मोदी सरकार शेम 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 मोदी सरकार डाउन 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 लोकतंत्र की हत्या बंद करो लोकतंत्र की हत्या बंद करो టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రం కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు వారి స్వలాభం కోసం పాకులాడుతున్నారని అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రోజు దిశ యాప్ పైన అవగాహన కల్పించే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా సమావేశపరిచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా దిశ యాప్ పైన అవగాహన చేయించడానికి ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దానిలో భాగంగా ఈరోజు అందరం సమావేశం అవడం జరిగింది. దీనికి గౌరవ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, అలాగే కలెక్టర్ ఎస్పీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు కూడా హాజరవడం జరిగింది. నేను ఢిల్లీలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన తర్వాత నిర్భయ అన్నటువంటి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆ చట్టం అమల్లో ఉండగానే అలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నాడు. మరి అలాగే 2019లో హైదరాబాద్ శివారులో జరిగినటువంటి ఒక సంఘటన చూసి చలించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం అన్నటువంటి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి తరువాత పార్లమెంటుకి సైతం పంపించడం జరిగింది. ఇది మరింత మోర్ స్ట్రింజెంట్లా దిశ యాక్ట్ నిర్భయ చట్టం కంటే కూడా విదిన్ 3 వీక్స్లో ఎంక్వైరీ జరిగి పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేసే విధంగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఇది దేశానికే తలమానికమైనటువంటిది. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఆమోదం పొందుతుందని, అమెండ్మెంట్స్ ఆమోదం పొందుతాయన్నటువంటి ఆశాభావంతో ఉన్నాం. చూస్తున్నాం ఈ పార్లమెంట్ సెషన్లో మన ఎంపీలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా పోరాడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. కృష్ణా జలాల వివాదాల విషయంలో కావచ్చు, పోలవరం బిల్లుల విషయంలో కావచ్చు, మరి అలాగే మన రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు,
ఎంత చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు. దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం గురించే చర్చించుకుంటా ఉందంటే మన ఎంపీలు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్దేశంలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు మన అందరికీ కూడా అర్థమవుతాం. మరి అలాగే ఈ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి మన ఎంపీలు ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇది అతి త్వరలోనే రూపుదాల్చుతుందని నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఈ సందర్భంగా ఈ 4-5 రోజుల పార్లమెంట్ ఉభయ సభల పనితీరును చూస్తే, సమావేశాల పనితీరును చూస్తే ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇక్కడికి వచ్చి మైకుల ముందు, ప్రెస్ మీట్ల ముందు, జూమ్ మీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు, తొడలు కొట్టేటటువంటి మాటలు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ మంత్రి ఈటెలపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్ అని, దళితులు 10 లక్షలు ఇస్తున్న ఏకైక మగాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కొనియాడారు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్కు అండగా నిలవాలని, అవమానాలు భరించలేకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ నాయకుడు బీజేపీలో సంతృప్తిగా లేరని, పార్టీ సమావేశాల్లో 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న నన్ను వేదిక కింద కూర్చోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పరుడైన ఈటెల రాజేందర్ను హుజూరాబాద్ ప్రజలు బహిష్కరించాలని ఆయన అన్నారు. చారిత్రాత్మకమైన దళిత సాధికారత సమావేశానికి హాజరు కాకుండా బీజేపీ చారిత్రాత్మకమైన తప్పు చేసిందని ఆయన అన్నారు. నా జాతి, నా దళిత జాతి, మా అంబేద్కర్ వారసులమైన మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఈ దేశంలో ఎవరికి అర్థం కాదు. దళితుడిగా పుట్టడంతోనే ఓ దళితులను ముద్రేసి అంటరాని వాళ్ళని చెప్పేసి అడుగడుగున నిందలేసి అవమానపరిచినటువంటి వ్యవస్థలో మరి ఎన్నో బాధలు అనుభవించినటువంటి ఈ ప్రజలను ఆదుకునే నాదుడు ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. అన్నా, మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వంగా నిర్ణయం చేస్తున్నాం, మీరు వచ్చి మీ సలహాలు ఇవ్వమని వారు అడిగారు. అడిగిన దాని విషయంలో నేను మా సంజయ్ గారికి కూడా మరి అధ్యక్షుల వారు కూడా నేను చెప్పాను, నిర్ణయం మీరు పాజిటివ్ నిర్ణయం తీసుకోండి. మన రఘునందన్ గారు కూడా చెప్పారు, దళితులు బీజేపీ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. కరోనాతో పోరాడుతూనే ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూసిన సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్లను రోగుల వద్దకే పంపుతున్నారు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారు సోనూ సూద్. నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనూ సూద్కి మంత్రి అభినందనలు తెలిపారు. मार्गेभ्यः ऊर्ध्वं दिगाप्रवेशजम् అలాగే మన జిల్లా కలెక్టర్ ప్రజలందరి తరఫున, అలాగే నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి రావటంలో కీలక పాత్ర పోషించింది మన కలెక్టర్ గారే. ఆ రోజు సోనూ సూద్ గారు నేను కాదు, మీరు చేసిందే, మేమేం చేసింది కాదు, మీరు చేసిన మంచి పని. మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు హాస్పిటల్కి ఇచ్చిన మన సోనూ సూద్ గారు వాళ్ళ డొనేషన్ ద్వారా ఈరోజు మన ఆత్మకూరు హాస్పిటల్కి ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఈరోజు ఏర్పాటైంది. నిజంగానే నేను మా ఆత్మకూరు ప్రజల తరఫున
నేను ఆయనకి అభినందనలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో మనందరికీ కూడా తెలుసు, ఆక్సిజన్ లేక మెడిసిన్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ మనకి 3వ వేవ్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటే మనం అన్ని విధాలుగా ఏర్పాటు రెడీగా ఉండాలని చెప్పి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం 3rd వేవ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే తీసుకోవటం, అలాగే సోనూ సూద్ లాంటి వాళ్ళు ఇది ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన ఒక ఫౌండేషన్ ద్వారా ఎన్నో వసతులు ఇది ఒక కోవిడ్ కోసం ఆయన ఏర్పాటు చేసింది జరిగింది. దీనికి ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గానికి ఈ హాస్పిటల్కి ఈరోజు ఆయన ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడంలో నిజంగానే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా నియోజకవర్గాలకి ఉదయగిరి కావచ్చు, వెంకటగిరి కావచ్చు, అటు బద్వేలు కావచ్చు, ఈ చుట్టుపక్కల 4 నియోజకవర్గాల ప్రాంతానికి ప్రజలందరికీ కూడా ఒక గట్టి నమ్మకం ఇచ్చింది. ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదొచ్చినా సరే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకో. కడప జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని పనిచేస్తున్న కార్మికులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భూములు ఇచ్చామని, కానీ తమకు నేటికి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని టైంలో చిన్న ముద్దలకే పోతున్నాయి కానీ మాది ఇష్యూ కనీసం విజయవాడ ఆఫీస్ కూడా తెలియదు సార్. ఎంపీ గారికి కూడా చెప్పలేస్తున్నారు. ప్రొవైడ్ చేస్తాను. ఇది 1 వీక్ ఈ లెటర్ ఇచ్చి 4 ఏళ్ళు అయింది. అనంతపురం నార్పల పట్టణంలోని కేజీబీవీ బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కోరకంటి చిత్రపటాలకు టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. రామగుండంలో సింగరేణి యాజమాన్యం ద్వారా వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలకుర్తి మండల ఎంపీపీ అనసూయ రామరెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చందర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలోతో పాటు పరిసర గ్రామాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పన కోసం ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, పలకుర్తి గ్రామ సర్పంచ్ దుర్గం, జగన్ తదితరులు పాల్గొన్నారు. ఎనలేని కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రత్నసారథైనటువంటి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణకు తలమానికమైనటువంటి ఇండస్ట్రీలు అబ్బాయినటువంటి గోదావరి కనికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ఈ రామగుండం నియోజకవర్గ ప్రజల అందరి ఆరోగ్యాల గురించి పట్టించుకొని ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మన అందరినీ కూడా ఆచార్య ఆనందాల మధ్య ముంచెత్తుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ, కోరకంటి చంద్రన్న గారికి కానీ పలకుర్తి టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క పల్లె ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజ్ వస్తే ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ కానీ కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళి అనారోగ్యవంతులైనటువంటి ఎంతోమంది డబ్బును ఖర్చు చేసుకొని ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా ఉన్న సందర్భాలు మన కళ్ళారా చూశాము. కానీ మనకు అతి చేరువలోనే ఎలాంటి ఖర్చులు లేకుండా గవర్నమెంట్ ఆర్థిక సాయంతో మరియు సింగరేణి వారి యొక్క కొలాబరేషన్తో, సింగరేణి వారి సౌజన్యంతో ఈరోజు ఈ పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇక్కడ మన పిల్లలకు నౌకర్లు కానీ ఇక్కడ చదువుతున్న వైద్య విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఎంతో ఖర్చు అవుతుంది. ఎక్స్పెండిచర్ తగ్గేట్టు ఈ కాలేజీలనే సీట్లు పెంచి ఇచ్చే విషయంలో కూడా కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి దాని వెనుక ఎనలేని శ్రమ చేసి మనందరికీ కూడా అన్నమాట ప్రకారము మనకు ఇచ్చి మన మనసుల్లో చోటు సంపాదించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మహత్యులు కొప్పులీశ్వరన్న గారు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మునుముందు మన మండల్లో మంచి భవిష్యత్తున్న పిల్లలకు కానీ వ్యాధిగ్రస్తులకు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సాయంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్యులు మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సందర్భమే తార్కాణంగా మనం ఎవరికైనా చూపించవచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంత పెద్ద ప్రాజెక్టు రావడము ఈ యొక్క ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ప్రజలందరి తరఫున పలకుర్తి మండల పార్టీ పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పిలుపును అందుకొని పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీ వాళ్ళ అనసూయ రామరెడ్డి గారు, వైస్ ఎంపీపీ గారు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు, నాతో మిత్రులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా కష్టాలు పడి మరి ఎన్నో అన్వేషణలు పడి ఈ కాలేజీ తెప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు డాక్టర్ చదివితే అసలు హైదరాబాద్ పోయేటోళ్ళు ఎవరైనా, కానీ ఇంత మన రామగుండం ఎమ్మెల్యే మనకు మన రామగుండం కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద కాలేజీ అంటే మామూలు కాదు. మన కేసీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు కిరణ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఇన్ఛార్జి జనార్దన్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి కంజర్ల ప్రకాష్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే హుజూరాబాద్ ఎలక్షన్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. షాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి రావాలని, రాబోయే ఎలక్షన్లో చేవేళ్ల నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి భూపాల్చారి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాము శ్రీధర్ రెడ్డి, యువ మోర్చా స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ రాము తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి 605 పార్టీలు అన్ని కలిసి ఒక దిక్కు పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు పోటీ చేసినా గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఈ విషయంలో మనం ఆయన చెప్పినటువంటి సూచన మనం పాటించాలంటే మనం ఖచ్చితంగా మన యొక్క బూత్ లో మన బూత్ గెలవాల్సిన అవసరం ఉంటుంది.
బూత్ల 100 ఓట్లు ఉంటే 51 ఓట్లు భారతీయ జనతా పార్టీ వేసుకున్నారంటే ఇంకెవరు గెలిచే అవకాశం ఉండదు. మన సర్పంచ్ భూపాలన్న గారికి, అధికార ప్రతినిధి సీతారెడ్డి గారికి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి, రవీంద్రెడ్డి గారికి, మానయ్య గారికి, అందరికీ మిగతా అధ్యక్షులకు, పత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ చాలా ఇస్తారు. రామ్ గారి చెప్పారు, యాదయ్య గారు రాజీనామా చేశారు. ఆయన కూడా కాషాయ జెండా ఎగరాలి. మన షాబాద్ లో ఒకటి ఏంటంటే సర్పంచులు తన సొంత జేబు నుంచి కూడా ఈరోజు కొన్ని పనులు చేయించి వాళ్ళు సర్పంచ్ గెలిచాం కనుక పనులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అప్పులు చేసి మనీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి రాష్ట్రం నుంచి ₹1 రావడం లేదు. వాళ్ళకి ఏదైనా కేంద్రం నుంచి వస్తుందంటే ఆ కేంద్రం దాన్ని కూడా దోసుకొని దాన్ని ఇతర కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి వాటికి డైవర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీ నిలిచింది. భారతీయ జనతా పార్టీ కేవలం ఒక అసెంబ్లీ సీట్ గెలిస్తే ఇంకా బీజేపీ ఏముంది ఇక్కడ అని 2018లో బీజేపీని అసలు లెక్క చేయకుండా చేశారు. ఆ లెక్క తప్పు అని 2019కి వచ్చే వరకు తన సొంత కూతుర్ను, తన సమీప బంధువును ప్రజలు ఊడగొట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి 16 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రకంగా అయితే జరుగుతుందో మనం అందరికీ తెలుసు. తెలంగాణ 119 సీట్లలో కూడా ఒక హుజురాబాదే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లు. ఈ 118 సీట్లు కూటమైన నాకేం అర్థమైతే లేదు. ఒకటే చెప్తున్నాం, మేము హుజురాబాద్ లోపల నువ్వు ఏ రకంగా అయితే మాట కుక్క ఇవ్వబడ్డా గెలిచాలని చూపిస్తున్నాము. మేము ఒకటే సవాల్ చేస్తున్నాము. బీజేపీ తరఫున ఈటల రాజేంద్ర గారు నిలబడ్డాడు. మీరు కుక్క కాదు, కుక్క పక్కకు పెట్టు, నువ్వు రాజీనామా చేసి అక్కడ గెలిచి చూపించాలని చెప్పేసి కేసీఆర్ గారికి సవాల్ ఇస్తున్నాము. మేము ఇంకోటి చెప్తున్నాము, చేవల్ల గడ్డ లోపల ఏ రకంగా అయితే మన యాదయ్య గారు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఏ రకంగా పోయిందో ఇక్కడ తిరుమల తీసేస్తాను. అందుకే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో ఉండి నేను తిరుమల తీసేస్తానని చెప్పి పోయిండు. మరి తిరుమల తీసేసిండా లేదా ఈ కేసీఆర్ కే వదిలిపెడుతున్నా? ఇప్పుడు కాషాయ జెండా తప్పనిసరి ఈ షాబాద్ నుంచే, షాబాద్ గడ్డకి ఏదో కేసీఆర్ నుంచి పట్టం కానీ ఎవరు మహేందర్ కానీ ఎవరైనా పర్వాలేదు, షాబాద్ గడ్డ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇక్కడ నుంచి షాబాద్ గడ్డ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కాషాయ జెండా ఎగిరేసుకుంటూ సేవలలో కూడా ఎగిరేస్తామని చెప్పేసి మీ సభాముఖంగా అందరికీ తెలియజేసి హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ 1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు స్పీడ్ అందుకోవడం లేదని అనుమానం రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దింపాడు. అప్పటికే బస్సులో నుండి పొగలు వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్టేషన్ గన్పూర్లో ఫైర్ ఇంజిన్ లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు పోలీసులు స్థానికుల సహాయంతో బకెట్లతో నీళ్లు పోశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్ స్టార్ట్ లోనే ఉన్నది తెలుసా? రాజియా ఏ రాజియా ఏ లారా లారా అన్నీ అంటుకున్నాయి. మేము వచ్చాను బలగిరి టోటల్ లేదా బయలుదేరిన తర్వాత ఎత్తుగడ్డ ఎక్కే ముందు స్లో అయింది బండి. స్లో అయింది ఎందుకని చెప్పేసి చూస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉన్నాయి. స్మెల్ వస్తుందని చెప్పేసి గడ్డ దిగినాక సైడ్ కాపి చూసేవారికి మొత్తం పొగలు వస్తున్నాయి. పొగలు వచ్చి మంటలు వచ్చేదానికి అందరినీ ప్రాంతాన్ని దింపేసిన దింపి పక్క కాపేసి
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో గోదావరి ఖని గంగానగర్లో లారీ యార్డు నీట మునిగింది. లారీలు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఫ్లైషా ఇటుకలు తయారు చేస్తున్న 40 మంది వరదలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మరోవైపు మేడిపల్లి ఓసీపీ రోడ్డు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక మంత్రి నిర్మలతో ఏపీ ఎంపీ విజయసాయి భేటీ. ఉక్కు పరిశ్రమ విక్రయం నిలిపివేయాలని విజ్ఞప్తి. టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు మండిపాటు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వలాభం కోసం పాటుపడుతున్నారని విమర్శ. బీజేపీకి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ రాజీనామా. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి. నెల్లూరులో సోను సూద్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోను సూద్ కి గౌతమ్ రెడ్డి అభినందనలు. రామగుండంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. వైద్య కళాశాల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.